హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మీ ముందుకు ఇంకొక ఇన్స్టెంట్ దోశని తీసుకొచ్చానండి. చాలా సాఫ్ట్గా, ఫ్లఫీగా, చాలా టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ దోశ ఇది. చూస్తుంటేనే ఎంత సాఫ్ట్గా ఉందో తెలుస్తుంది కదండి. ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఆ సాఫ్ట్నెస్ ఫీల్ మీకు కూడా వస్తుంది కదా. దీనిలో ఉన్న హోల్స్ చూస్తేనే తెలుస్తుంది ఇది ఎంత సాఫ్ట్గా ఉందో. ఇది ఆనియన్ కొత్తిమీర దోశ అండి. ఇది ఇంకొక దోశ. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. కలర్ కూడా చూడండి, మంచి కలర్ వచ్చి చాలా బాగా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉందండి. వీటితో పాటు మనము టేస్టీ అయిన చట్నీ కూడా చేసుకుందామండి. ఈ చట్నీ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ దోశల్లోకి కాంబినేషన్ అయితే అద్దిరిపోతుందండి. రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఒక కప్పు అటుకులను తీసుకుంటున్నాను. ఇవి కొన్న అటుకులు కాదండి, పట్టించిన అటుకులు. కొంచెం తిక్కుగా ఉంటాయి. మీరు ఏ అటుకులైనా యూస్ చేసుకోవచ్చు. వీటిలో నీళ్లు పోసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి, చాలా డస్టీగా ఉన్నాయి కదా వాటరు. కొన్న అటుకులైతే మనకు ఇంత డస్ట్ రాదు. క్లియర్ వాటర్ వచ్చే వరకు కడిగి వాటిని ఒక జాలి గంటలోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. 1-2 నిమిషాలు ఇలా వదిలేస్తే వాటర్ అంతా కిందకి దిగిపోతుందండి. ఇలా వాటర్ స్ట్రెయిన్ అయిన అటుకులను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న అటుకులలో ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి. అదే ఉప్మా రవ్వ. అదే కప్పుతో 1 కప్పు పెరుగు తీసుకోవాలి. ఇది ఫ్రెష్ పెరుగు అండి, రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగు. పెరుగు అటుకులు బొంబాయి రవ్వతో బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల పెరుగులో ఉన్న వాటర్ని బొంబాయి రవ్వ పీల్చుకొని సాఫ్ట్గా అవుతుందండి. ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తరువాత 2 పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తరువాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు టొమాటోల్ని కూడా కట్ చేసి వేసుకొని ఇవి మొత్తము బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. ఇవి బాగా మగ్గిన తరువాత 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, కొద్దిగా కొత్తిమీర, 1/2 టీ స్పూను జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి వేయించుకోవాలి. 1 నిమిషము వేగిన తరువాత వీటిని చల్లారనివ్వాలి. కొద్దిగా చల్లారిన తరువాత వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇంత సాఫ్ట్ పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది చట్నీ. ఒక తిరుగుమత పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తరువాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగుతుండగా 1/2 టీ స్పూను మినపప్పు, 1/2 టీ స్పూను పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూను జీలకర్ర కూడా వేసి వేయించుకొని తిరగమాత కాల్చుకోవాలి. దీన్ని ముందుగా మనం చేసి పెట్టుకున్న చట్నీలో వేసి పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని మనము బొంబాయి రవ్వ, అటుకులు, పెరుగు కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 10 నిమిషాలు నానిన తర్వాత చూడండి
ఎంత గట్టిగా అయ్యిందో. పెరుగు బొంబాయి రవ్వ పీల్చుకొని దీనిలో 1 కప్పు నీళ్లు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తరువాత మీరు వాటరు కన్సిస్టెన్సీ చూసి యాడ్ చేసుకోండి. నాకైతే కప్పు వాటర్ సరిపోయినాయి. మరి వాటర్ ఎక్కువగా పోస్తే పల్చగా అయిపోతుందండి. చూడండి, బ్యాటర్ని ఇంత స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. నేను దీనిలో చాలా కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసి మిక్సీలో తొలిపి పోస్తున్నాను. ఈ బ్యాటరు మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా ఉండాలండి. మరీ పల్చగా ఉంటే దోశలు రావు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఏ పరిస్థితుల్లోనైనా మీకు బ్యాటరు పల్చగా అయిపోతే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేసుకొని దోశ వేసుకోవచ్చు. ఇప్పటి వరకు పిండిలో మనం ఉప్పు వేయలేదండి. ఇప్పుడు పిండిలో ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్లోకి 1/4 టేబుల్ స్పూను బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే ఈనో కూడా వేసుకోవచ్చు. ఇది యాక్టివేట్ అవ్వడానికి 2 చుక్కల నీళ్లు వేసుకొని కలుపుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని 2 చుక్కల నూనె వేసుకొని గ్రీస్ చేసుకోవాలి. దీనిపైన 1 కానీ 1.5 గంట కానీ బ్యాటర్ వేసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, వేయగానే మధ్య మధ్యలో హోల్స్ ఎంత ఎక్కువగా వచ్చేసినాయో. దీనిని 2 నుంచి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకుందాము. 2 నిమిషాల తర్వాత దీన్ని టర్న్ చేస్తున్నాను. చూడండి, ఎంత మంచి కలర్ తోటి ఎంత బాగా వచ్చిందో కదండి. రెండో వైపు కూడా 1 నుంచి 2 నిమిషాల పాటు కాల్చుకోవాలి. చూడండి, రెండో వైపు కూడా ఎంత బాగా కాలి సూపర్గా ఉంది. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ దోశ అయిపోగానే స్టవ్ని సిమ్లోకి పెట్టేసుకోండి, లేదంటే రెండవ దోశ మాడిపోతుంది. ఇప్పుడు పాన్ని గ్రీస్ చేసుకొని బ్యాటర్ వేసిన తరువాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి స్టవ్ని. రెండవ దోశ మీద నేను ఆనియన్స్ అలాగే కొత్తిమీర చల్లుతున్నాను. ఆనియన్స్ చాలా సన్నగా తరుక్కుంటే చాలా టేస్టీగా ఉంటాయండి, బాగా కుక్ అవుతాయి కూడాను. అందుకని ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకొని ఇలా ఒకసారి ట్యాప్ చేశారంటే దానికి స్టిక్ అయి ఉంటాయి. లేదంటే మనం దోశ తిరగేసినప్పుడు ఆనియన్స్ సపరేట్ అయిపోతాయండి. దీని మీద కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలి. ఇది ఒకవైపు కాలిన తరువాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా 1 నుంచి 2 నిమిషాల పాటు కాలనివ్వాలి. చూడండి, ఆనియన్స్ కొత్తిమీర ఎంత చక్కగా కుక్ అయ్యి ఎంత బాగా కలర్ వచ్చినాయో. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి. చల్లారిన తర్వాత కూడా అంతే సాఫ్ట్గా అంతే బాగుంటాయి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ లేదా నైట్ డిన్నర్గా కూడా మనము వీటిని హ్యాపీగా తినేయొచ్చు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏ హడావుడి లేకుండా చేసుకొని తినేయొచ్చు. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా చాలా బాగా నచ్చుతుందండి ఈ రెసిపీ. మా ఇంట్లో ఎప్పుడు చేసినా 1కి 4 తినేస్తారు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.